అమెరికాలో మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం, కమలా హారిస్ ఓడిపోవడంతో అమెరికా అమెరికా ఎన్నికల ప్రభావం దేశమంతా ప్రపంచమంతా పడ్డట్టు ఆ దేశంలో కూడా మహిళల మీద, అట్లాగే మిలిటరీలో పనిచేస్తున్న రకరకాల బీటీ వాళ్ళ మీద రకరకాల ప్రభావం పడుతుంది. అట్లాగే రెండు పార్టీల మధ్య పోటీ అమరావతి నుంచి అమెరికా దాకా అన్నట్టు మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కక్ష సాధింపులు ఎట్లా జరుగుతున్నాయో అక్కడ కూడా గెలిచిన వాడిని ఎట్లా కింద పడేద్దాం, ఓడిన వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేద్దామనే రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. అందుకని అమెరికాకి ఎంత తేడా లేదు పెద్దగా. అందుకని దీన్ని మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 2-3 సమస్యలు అమెరికా సమాజంలో చుట్టుముడుతున్నాయి. మొట్టమొదటిది ఈ అబార్షన్ హక్కుల గురించి ట్రంప్ ఏమన్నారు, కమలా హారిస్ ఏమన్నది. డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు దీన్ని ఎట్లా తమకు అనుకూలంగా ఓడిపోయిన తర్వాత కూడా ట్రంప్ను ఎట్లా బదనాం చేద్దామనే ఆలోచన ఎట్లా ఉన్నది. దీనిలో మహిళల పాత్ర ఏమిటి, మహిళలు మరి తమ భర్తలకు విడాకులు ఇచ్చేదాకా ఎందుకు పోతున్నారు అనే ఒక విషయం మాట్లాడుకుందాం. తర్వాత మనకు మిలిటరీలో ఉన్న మనకు ట్రాన్స్జెండర్లు కానీ, గేస్ కానీ, లెస్బియన్స్ కానీ, అట్లాగే ఇతర మన బైసెక్సువల్ కానీ వీళ్ళను 30% మందిగా ఉంటారంటే వాళ్ళని కూడా తీసేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నారు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల గురించి కూడా ట్రంప్ మాట్లాడారు మొన్నటిదాకా. నేను వస్తే యుద్ధం ఆపేస్తానంటున్నారు. ఇన్ని విషయాల మీద అట్లా దాంతోపాటు మనకు ఈ గ్రీన్ కార్డు హోల్డర్లకు అట్లానే అమెరికన్ సిటిజన్స్కి మాత్రమే వాళ్ళు పుట్టిన పిల్లల్ని పౌరసత్వం ఇస్తాం, ఇద్దరు తల్లిదండ్రులు బయట వాళ్ళు అయితే పౌరసత్వం ఇవ్వడానికి వీల్లేదు అనే విషయం మీద కూడా ట్రంప్ స్పష్టంగా కఠినంగా ఉన్నారు. ఈ నాలుగిటి మీద మనం వేరు విశ్లేషణ చేసుకుందాం. మొట్టమొదటిది మనకి ఇప్పుడు మహిళలు అంటే లేచింది మహిళా లోకం అన్నట్టు ట్రంప్ రేపు జనవరి 20 నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ రోజు నుంచి 4 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉంటారు. కనుక ఈ ప్రమాణ స్వీకారం చేసే లోపే ఒక వివాదం పెద్ద ఎత్తున చుట్టుముట్టింది. అదేమిటంటే మొట్టమొదటి కమలా హారిస్ను అటు పక్కన ట్రంప్ మొట్టమొదటి భేటీ. అసలు యాక్చువల్గా అంతకుముందు జో బైడెన్ అనుకున్నారు కనుక జో బైడెన్తో బహిరంగ చర్చ జరిగింది. ఆ తర్వాత కమలా హారిస్తో ఒకటే చర్చ జరిగింది. నేను మళ్ళీ పాల్గొన్నాను కూడా ఇటు కమలా హారిస్ అటు పక్కన ట్రంప్ కూడా అన్నారు. కనుక ఎన్నికల సందర్భంగా బహిరంగ చర్చ, ఓపెన్ డిబేట్ ఒకేసారి జరిగింది ఇద్దరి మధ్యన. అందులో ప్రధానంగా ఈ మన అబార్షన్ హక్కుల మీద జరిగింది. ఒరిజినల్గా చాలా డెమోక్రాటిక్గా ఉండాల్సిన డెమోక్రటిక్ పార్టీ ఏమో ఓపెన్గా మహిళల హక్కుల కోసం పరీక్షించినట్టు ఉండాలి. అది ఆ ప్రయత్నం చేస్తుంది ఇక్కడికి వచ్చేకల్లా. ఇటేమో ట్రంప్ ఏమో బాగా రిజిడ్గా ఉండాలి. అదే జరిగింది. ట్రంప్ ఆనాడు చర్చలో మాట్లాడింది ఒకటి, తర్వాత జరిగిందంతా ఒకటి అని నేను అనుకుంటున్నాను. ట్రంప్ ఆనాడు చర్చలో ఏం మాట్లాడారు, మహిళలు అబార్షన్ హక్కులు ఉండాల్సిందే, కానీ వాళ్ళు పిండం పెరిగి 6 నెలలు 8 నెలలు చివరికి పుట్టబోయే బిడ్డను కూడా ఎందుకు చంపుతారు, దానికి ఒక హద్దు ఉండాలి కదా. పిండం పూర్తిగా ఆకారం దాల్చకముందే ఒక 4-5 నెలల పిండాన్ని అయితే తీసేయచ్చు, కానీ దాన్ని వివరంగా చెప్పలేకపోయింది. ఆయన ఉద్దేశం అది. ఒరిజినల్గా నేను ఆ డిబేట్ చూశాను కనుక ఖచ్చితంగా అట్లా అని ప్రవర్తించాడు. వెంటనే ఇవేంది మనకు మన రాజకీయ నాయకులు ఎట్లా పోట్లాడుకుంటారో వెంటనే హై హ్యాండెడ్లీ ఆయన మీద పడేసి మహిళా హక్కుల మధ్య మీకు ప్రేమ లేదు, నువ్వు గోల్డెన్ స్పూన్తో పుట్టావు కనుక నువ్వు ఎవరితో వాళ్ళతో తిరిగావు, మరి అటువంటి వాళ్ళ గర్భం వస్తే ఎట్లా అనే ధ్వనిలో ఆమె మాట్లాడింది. అప్పుడు నిరుత్తరుడయ్యాడు ట్రంప్. ఇదంతా ఎట్లున్నది, ఇది గొడవంతా మనకెందుకు అనుకున్నాడు. అది టాపిక్ డైవర్ట్ అయ్యింది. ఒరిజినల్గా జరిగింది మహిళల హక్కుల కోసం నాకు కూడా ఇష్టం ఉన్నది, కానీ మనకు అబార్షన్ హక్కులను కొంచెం పరిమితం చేద్దాం, అబార్షన్ ఎట్లా పడితే అట్లా చేసుకోవడానికి వీల్లేదని ట్రంప్ అభిప్రాయం. కాదు మహిళల హక్కులు వాళ్ళ ఇష్టం, వాళ్ళ శరీరం మీద వాళ్ళ హక్కులు ఉండొద్దా అని ఇటీవీ వాదించింది. ఈ రెండు బాగా హైలైట్ కాలేదని ఇప్పుడు అమెరికన్ మహిళలు బాగా పెద్ద ఎత్తున హైలైట్ అవుతున్నాయి. ఎందుకు అవుతుందంటే ఈ ఒక్క టాపిక్ మీదే మనం ఈ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. ఇందులో ఏమవుతుంది, ఇప్పుడు ఆయన గెలిచిండు, ఈమె ఓడిపోయింది. ఎట్లాగో ఆయన కింద పడేయాలి, ఎట్లాగో బదనాం చేయాలంటే ఆడవాళ్ళ పట్ల ముఖ్యంగా ఒకటి ఉన్నది. నేను కూడా మనకు ఇప్పటి వరకు అమెరికాకు 350 ఏళ్ళ పురాతన ప్రజాస్వామ్యం అంటే 250 సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. అటువంటి దేశంలో మహిళను ఒక్కసారి కూడా గెలిపించుకోలేకపోయిందని నాకు కూడా ఆవేదన ఉంది, కాదంటలేదు. కానీ అదేంటంటే అది వేరు, ఆ మహిళా హక్కుల కోసం ఆ ప్రయత్నం వేరు, ఈ ప్రయత్నం వేరు. ఇక్కడికి వచ్చే కల్లా ఇప్పటి వరకు హిల్లరీ క్లింటన్ను అట్లాగే ఓడించారు పురుషాధిక సమాజం అక్కడ, ఇప్పుడు కమలా హారిస్ను కూడా ఓడించారు. కనుక ఈ ఓడించిన క్రమంలో ఇప్పుడు ఎట్లా కక్ష తీసుకోవాలి అంటే ఈ మహిళా హక్కుల దాని మీద ఆడవాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం డెమోక్రాట్స్ చేస్తున్నారు. అటుపోతే నేను అన్నదాని మీద ఫారంగా ఉన్నానంటే ఆయన ఇంకా ఎక్కడ ప్రకటించలేదు, కొద్ది విధాన నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ ఈ లోపల
మీరు మహిళలను గెలిపించలేదనే కక్ష ఆడవాళ్ళకు ఉన్నది. ఎందుకంటే కొంత జనరల్ పరంగా ఉండాల్సిందే కదా. దాంతోపాటు ట్రంప్ని ఎట్లా బదనాం చేద్దామంటే అబార్షన్ హక్కుల కోసం బదనాం చేద్దామని ఆలోచనతో కూడా వీళ్ళు ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. అబార్షన్ హక్కుల కోసం బదనాం చేసే క్రమం ఏంటంటే ఆయన అన్న మాట కాకుండా మా హక్కులను, మా శరీరాల మీద హక్కులు మాకు ఉండాలి, సమస్య లేదు అని ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే టాటా బై బై అంటున్నారు. అంటే విడాకుల సంఖ్య కూడా పెరుగుతుందా, మేము వేరుగా ఉంటుందా అనేది ఒకటి ఆలోచన ఉన్నది అంటున్నారు. ఎప్పుడైనా సరే అమెరికాలో మిగతా దేశాల కంటే ఆడవాళ్లకు స్వేచ్ఛ ఎక్కువనే ఉంది. కానీ ఇంకా స్వేచ్ఛ ఎక్కువ కోరుకుంటున్నారనేదేమో రిపబ్లికన్ వాదన. కాదు మా స్వేచ్ఛ మాకుంటుంది, మీరెవరు నియంత్రించడానికి, మీ పోలీసింగ్, మోరల్ పోలీసింగ్ మీరెవరు అని దానిలో ఇటు పక్కన డెమోక్రాట్లు ఉన్నారు. ఈ రెండింటి మధ్యన ఆడవాళ్లకు మగవాళ్లకు సమరంగా ఇది మారే అవకాశం ఉన్నది. ఇది మారకుండా ఉండాలంటే అబార్షన్ హక్కుల గురించి ట్రంప్ ఆనాడు ఏదైతే సగంలో ఆపారో దాన్ని స్పష్టంగా ఇవాళ డిక్లేర్ చేయాలి. నేను అబార్షన్ హక్కులకు వ్యతిరేకం కాదు. ఇట్లాంటి పరిస్థితులలో అంటే పసిప్రాణాలను ఎందుకు చంపడం అనే దాని మీద నేను అంటున్నాను. 5-6 నెలలు 7 నెలల కడుపును కూడా తీసేయడం సరైనది కదా, గర్భవిచ్ఛిత్తి అవసరం లేదు కదా అనే మాటను క్లారిటీ ఇస్తే మహిళల్లో కొంచెం అశాంతి తగ్గే అవకాశం ఉంది, కోపం కూడా తగ్గే అవకాశం ఉంది. కాదు అసలు మొత్తం అబార్షన్లకు వ్యతిరేకం అంటే పురుషాధిక ప్రపంచాన్ని మనకు సమర్థించినట్టు అవుతుంది, పురుషుని సమర్థించినట్టు అవుతుంది. అంటే ఆడవాళ్ళ శరీరాల మీద మాకు హక్కులు లేవా అనే వాళ్ళ ఆవేదనలో అది నిజం ఉంటుంది. ఈ రెండింటి మధ్యన సన్నటి గీతను చెరిపేస్తూ ముఖ్యమైన మన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరణలో చేసే ముందే ఆయన వీటి గురించి చూడు ప్రస్తావిస్తే బాగుంటుంది. సరే ట్రంప్ వస్తే ఏదో ప్రళయం వచ్చేస్తుంది అయిపోతుంది అన్నట్టు అన్ని రంగాలకు అతాకుతలం అవుతున్నాయి, అన్ని రంగాలు కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాయి. దీని మీద రేపు ఏం జరగబోతుందో తెలియదు. కానీ అదిగో పులి అంటే ఇదిగో తోకలాగానే అమెరికా సమాజం కూడా స్పందిస్తుందని నేను అంటున్నాను. అబార్షన్ హక్కుల విషయంలో మానవీయ కోణం ఉండాలి. దాంతోపాటు పురుషాధిక సమాజంలో ఆడవాళ్ళకు హక్కులు కాపాడాలి. ఈ రెండింటిని ఎట్లా పాలు పట్వా రెండు ఎట్లా కాపాడుకుంటారు, ఏ రకంగా రెండింటిని సమతుల్యం చేస్తారనేది ఇటు పక్క డెమోక్రాట్లు ఆలోచించాలి, అటుపక్క అధికారంలోకి వస్తున్న ట్రంప్ రిపబ్లికన్లు కూడా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే సరైన న్యాయం జరుగుతుంది. నమస్కారం.